హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు బుక్ రీడర్ యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చే, మెచ్చే ఎన్నో పుస్తకాలు అలాగే స్టోరీస్‌ని ఈ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మీరేమైనా కొత్తగా విజిట్ చేసినట్టుగైతే ఈ ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక లైకు, కమెంటు కొట్టండి. చెప్పడం మర్చిపోయాను. మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో అదే విధంగా కమెంట్ సెక్షన్‌లో ఈ ఛానల్‌కి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ యొక్క పేజ్ లింక్‌ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్లి నన్ను మీరు ఫాలో అవ్వండి. చివరిగా ఇంకొక మాట. ఈ పుస్తకాన్ని గాని మీరు కొనుక్కొని చదువుకుని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా ఈ పుస్తకానికి సంబంధించిన ప్రొడక్ట్ యొక్క లింక్‌ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులోకి వెళ్ళి కొనుక్కోండి. ఇంక ఎటువంటి ఆలస్యం చేయకుండా పుస్తకాన్ని ప్రారంభించేద్దామా? లెట్స్ గో! 3వ అధ్యాయం కర్మయోగము. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, ఓ కేశవ, కామ్యకర్మ కంటే బుద్ధి మంచిదని నీవు తలిస్తే ఎందుకు నన్ను ఈ ఘోరమైన యుద్ధంలో నియోగించాలని కోరుతున్నావు? అనేకర్థాలు కలిగిన నీ బోధనలచే నా బుద్ధి మోహము చెందింది కనుక నాకు ఏది అత్యంత శ్రేయదాయకమైనదో నిశ్చయముగా చెప్పవలసింది. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, పాపరహితుడైన అర్జున, ఆత్మానుభూతి కొరకు ప్రయత్నించే మానవులు 2 రకాలుగా ఉన్నారని నేను ఇదివరకే వివరించాను. ఒకరు దానిని జ్ఞానముతో కూడిన తాత్విక కల్పన ద్వారాను, మరొకరు భక్తి యోగము ద్వారాను అర్థం చేసుకోగోరుతారు. కేవలము కర్మను చేయకపోవడం ద్వారా మనిషి కర్మఫలం నుండి బయటపడడు. అలాగే కేవలము సన్యాసము ద్వారా అతడు పూర్ణత్వమును సాధించలేడు. ప్రతి ఒక్కడు ప్రకృతి గుణాల నుండి పొందిన లక్షణాలను అనుసరించే అవసుడై కర్మలో ప్రేరేపింపబడతాడు. కనుక ఏదీ చేయకుండా క్షణకాలమైన ఎవ్వడూ ఉండలేడు. కర్మేంద్రియాలను నిగ్రహించిన మనస్సు ఇంద్రియార్థాలపైననే లగ్నమై ఉన్నవాడు నిక్కముగా తనను తాను మోసగించుకొని మిథ్యాచారి అనబడతాడు. ఇంకొక ప్రక్క శ్రద్ధావంతుడైన వాడు మనస్సుచే కర్మేంద్రియాలను నిగ్రహించి సంగత్వము లేకుండా కృష్ణ భక్తి భావనలో కర్మయోగమును ప్రారంభిస్తే అత్యుత్తముడవుతాడు. నీకు చెప్పబడిన కర్మను చేయవలసింది. ఎందుకంటే ఆ విధంగా చేయడం కర్మ చేయకపోవడం కంటే ఉత్తమమైనది. కర్మ లేకుండా మనిషి తన దేహాన్నైనా పోషించుకోలేడు. విష్ణువు కొరకు యజ్ఞరూపంలో చేసే కర్మను చేయాలి. లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారకమవుతుంది. అందుకే ఓ కుంతీపుత్ర, అతని ప్రీత్యర్థమే నీ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారం నీవు సర్వదా బంధవిముక్తుడవై ఉంటావు. సృష్టి ఆరంభములో సర్వజీవులకు ప్రభువైన వాడు మానవులను, దేవతలను విష్ణుపరమైన యజ్ఞములతో సహా సృష్టించి, ఈ యజ్ఞపుచే మీరు సుఖభాగులు కండి. ఎందుకంటే దీని ఆచరణ మీ సుఖమయ జీవనానికి, మోక్షప్రాప్తికి కావలసిన సమస్తమును ప్రసాదిస్తుంది అని పలికి ఆశీర్వదించాడు. యజ్ఞములచే ప్రసన్నులై దేవతలు కూడా మీకు ప్రీతిని కలిగిస్తారు. ఆ విధంగా మానవులు, దేవతల మధ్య పరస్పర సహకారముతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. వివిధ జీవితావసరాలకు అధిపతులైన దేవతలు యజ్ఞ నిర్వహణ ద్వారా సంతృప్తి చెంది మీకు అన్ని అవసరాలను సమకూరుస్తారు. కానీ అటువంటి కానుకలను తిరిగి దేవతలకు సమర్పించకుండానే భోగించేవాడు నిశ్చయముగా చోరుడవుతాడు. మొట్టమొదట యజ్ఞానికి సమర్పించిన ఆహారమును తినే కారణంగా భగవద్భక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడివడతారు. స్వీయేంద్రియ భోగం కొరకు ఆహారమును తయారు చేసుకునే ఇతరులు కేవలం పాపమునే తింటారు. దేహాలన్నీ ధాన్యముపై ఆధారపడి జీవిస్తాయి. ధాన్యము వర్షము వలన ఉత్పత్తి అవుతుంది. వర్షాలు యజ్ఞాచరణము ద్వారా కురవగా యజ్ఞము విద్యుక్త కర్మము నుండి ఉద్భవిస్తుంది. నియమిత కర్మలు వేదాలలో చెప్పబడినాయి. అట్టి వేదాలు భగవంతుని నుండే ప్రత్యక్షంగా ప్రకటమయ్యాయి. అందుకే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలలో నిత్యముగా ప్రతిష్ఠితుడై ఉంటాడు. అర్జున, ఈ విధంగా వేదాలచే నిర్ణయించబడిన యజ్ఞచక్రమును జీవితంలో అనుసరించని వాడు నిక్కముగా పాపమయ జీవనమే గడుపుతాడు. కేవలము ఇంద్రియ ప్రీతికే జీవిస్తూ అట్టివాడు వ్యర్థముగా జన్మను గడుపుతాడు.
కానీ ఆత్మానుభూతితో కూడిన జీవితముతో ఆత్మలోనే ఆనందము పొందుతూ పూర్ణ సంతుష్టుడై కేవలం ఆత్మలోనే తృప్తి చెందేవానికి చేయవలసిన కర్మ ఏదీ ఉండదు. ఆత్మానుభూతిని పొందిన మనిషికి తన విద్యుక్త కర్మల నిర్వహణ ద్వారా పొందవలసిన ప్రయోజనము కానీ, అటువంటి కర్మ చేయకపోవడానికి కారణము కానీ ఉండదు. అలాగే ఏ ఇతర జీవునిపై ఆధారపడవలసిన అవసరము అతనికి ఉండదు. అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా మనిషి విధిగా కర్మను చేయాలి. ఎందుకంటే సంగత్వం లేకుండా పనిచేయటం ద్వారా అతడు భగవంతుణ్ణి పొందుతాడు. జనకుని వంటి రాజులు కేవలం కర్మలను నిర్వహించడం ద్వారానే పూర్ణత్వమును పొందారు. అందుకే జనసామాన్యానికి బోధించే నిమిత్తము నీవు తప్పక కర్మను చేయాలి. శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ కార్యం చేస్తే సామాన్య జనులు దాన్ని అనుసరిస్తారు. ఉత్తమమైన కర్మల ద్వారా అతడు దేనిని ప్రమాణంగా నెలకొల్పుతాడో దానిని లోకమంతా అనుసరిస్తుంది. ఓ పృథాకుమార, ముల్లోకాలలో నాకు విధింపబడిన కర్మ ఏదీ లేదు. నేను కోరేది ఏదీ లేదు. దేనిని పొందవలసిన అవసరమూ లేదు. అయినా కూడా నేను విద్యుక్త కర్మలలో నెలకొన్నాను. ఓ పార్థ, ఎందుకంటే ఒకవేళ నేను విద్యుక్త కర్మలను జాగ్రత్తగా చేయడంలో ఎప్పుడైనా విఫలుడనైతే నిక్కముగా మనుషులందరూ నా మార్గమునే అనుసరిస్తారు. నేను విధిపూర్వకమైన కర్మలను చేయకపోతే ఈ లోకములన్నీ నాశనమవుతాయి. అనవసరమైన ప్రజాసృష్టికి నేను కారణుడినై తద్వారా జీవులందరి శాంతిని నష్టపరిచిన వాడినవుతాను. పామరులు ఫలాల పట్ల ఆసక్తితో తమ కర్మలను చేసినట్లుగా విద్వాంసుడు జనులను సరైన మార్గంలో నడిపించటానికి అదే రకంగా కానీ సంగరహితంగా వర్తించాలి. అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తులైన అజ్ఞానుల మనస్సులను కలతపెట్టకుండా ఉండాలంటే విద్వాంసుడు వారి కర్మను ఆపకూడదు. పైగా భక్తిభావంతో పనిచేస్తూ అతడు అంటే క్రమంగా కృష్ణ భక్తి భావన వృద్ధి అయ్యేందుకు వారిని నానా రకాల కర్మలలో నెలకొల్పాలి. మిథ్యాహంకార ప్రభావం వలన విమోహితుడయ్యే జీవాత్మ నిజానికి ప్రకృతి త్రిగుణములచే నిర్వహించబడే కర్మలకు తనను కర్తగా భావిస్తాడు. ఓ మహాబాహో, పరతత్వ జ్ఞానంలో ఉన్నవాడు భక్తియుత కర్మకు కామ్యకర్మకు ఉన్నట్టి భేదాలను చక్కగా తెలుసుకొని ఇంద్రియాలలోనూ ఇంద్రియ భోగంలోనూ నెలకొనడు. ప్రకృతి గుణములచే మోహితులై అజ్ఞానులు భౌతిక కర్మలోనే పూర్తిగా నెలకొని ఆసక్తులవుతారు. కానీ కర్మల అజ్ఞాన కారణంగా ఆ కర్మలు అల్పమైనవైన జ్ఞానవంతుడు వారిని కలతపెట్టకూడదు. అందుకే అర్జున, నన్ను గురించిన పూర్తి జ్ఞానంతో లాభాపేక్ష లేకుండా మమత్వము లేకుండా నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించి మాంద్యము విడిచి యుద్ధము చేయవలసింది. నా ఆజ్ఞానుసారము తమ కర్మలను నిర్వహిస్తూ శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయారహితులై అనుసరించేవారు కర్మబంధము నుండి ముక్తులవుతారు. కానీ అసూయతో ఈ ఉపదేశాలను అలక్ష్యపరిచి అనుసరింపని వారు సమస్త జ్ఞానరహితులుగా మూఢులుగా పూర్ణత్వ యత్నాలలో నష్టపడిన వారుగా భావించబడతారు. జ్ఞానవంతుడైన తన స్వభావమును బట్టి పనిచేస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు త్రిగుణాల వలన పొందిన తన స్వభావమునే అనుసరిస్తాడు. ఇక నిగ్రహము ఏమి చేయగలుగుతుంది? ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలకు సంబంధించిన రాగద్వేషాలను క్రమపరచడానికి నియమాలు ఉన్నాయి. ఆత్మానుభూతి మార్గంలో ఆటంకాల వంటివి కనుక అట్టి రాగద్వేషాలకు మనిషి వశుడు కాకూడదు. వేరొకరి ధర్మాలను పరిపూర్ణంగా నిర్వహించడం కంటే దోషంతోనైనా స్వధర్మాలను నెరవేర్చడం ఉత్తమము. ఇతరుల ధర్మాలలో నెలకొనడం కంటే స్వధర్మ నిర్వహణలో నాశనము మంచిది. ఎందుకంటే ఇతరుల మార్గమును అనుసరించడం ప్రమాదకరమైనది. అర్జునుడు పలికెను, ఓ వృష్ణివంశీయుడా, ఇష్టం లేకపోయినా బలవంతంగా నియోగించబడినట్లు మనిషి దేనిచేత పాపకర్మలలో ప్రేరేపించబడుతున్నాడు? శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, అది కేవలము కాలమే. అది రజోగుణ సంపర్కము వలన పుట్టి తరువాత క్రోధముగా పరిణమిస్తుంది. అదే ఈ ప్రపంచమును కబలించే పాపమయ శత్రువు.
పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము లేదా గర్భము చేత పిండము కప్పబడినట్లుగా జీవుడు ఈ కామము యొక్క వివిధ దశలచే కప్పబడతాడు. ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవుని విశుద్ధ చైతన్యము ఏనాడు సంతుష్టి చెందనిది. అగ్నిలాగా మండేది అయినా అతని కామరూప నిత్యశత్రువుచే కప్పబడుతుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ కామము తిష్ట వేసుకుని కూర్చుండే స్థానాలు. వీటి ద్వారా కామము జీవుని నిజమైన జ్ఞానమును కప్పివేసి అతనిని మోహపరుస్తుంది. ఓ అర్జున, భరతవంశీయులలో శ్రేష్ఠుడా, అందుకే ఇంద్రియాలను నిగ్రహించి ఈ మహాపాప చిహ్నమును కామము ఆదిలోనే అణిచివేసి జ్ఞానమును మరియు ఆత్మానుభూతిని నాశనము చేసే దీనిని నశింపజేయవలసింది. కర్మేంద్రియాలు జడ పదార్థము కంటే మేలైనవి. మనస్సు ఇంద్రియాల కంటే ఉన్నతమైనది. బుద్ధి మనస్సు కంటే ఇంకా ఉన్నతమైనది. ఆత్మ బుద్ధి కంటే మరింత ఎక్కువ ఉన్నతమైనది. ఓ గొప్ప బాహువులు కలిగిన అర్జున, ఈ విధంగా తనను ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి అతీతమైన వానిగా తెలుసుకొని ఆలోచన పూర్వకమైన ఆధ్యాత్మిక బుద్ధి అంటే శ్రీకృష్ణ భావన ద్వారా మనస్సును స్థిరపరిచి ఆ విధంగా ఆధ్యాత్మిక బలముచే మనిషి కాలమనే ఈ అత్యాశ కలిగిన శత్రువును తప్పక జయించాలి. శ్రీమద్ భగవద్గీతలోని కర్మయోగము లేదా కృష్ణ భక్తి భావనలో విద్యుక్త ధర్మ నిర్వహణ అనే 3వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము.